వెంకటేశ్వరుడు. ఆయన వెంకటాచల పర్వతం మీద ఉంటాడు. 7 కొండలు ఎక్కితే ఆ పైన వెంకటేశ్వర దర్శనం ఆనంద నిలయ విమానమునందు. అంటే మనకి సంప్రదాయంలో స్వయంభూమూర్తి అని ఒక మాట. స్వయంభూ అంటే తనంత తానుగా ఆవిర్భవించినటువంటి ఈశ్వర స్వరూపం, ఒకరు ప్రతిష్ఠ చెయ్యకుండా ఆవిర్భవించినది. అది ఉపాసన ఎందు అత్యంత శక్తివంతం. అలా స్వయంభూగా ఆవిర్భవించినటువంటి క్షేత్రములలో ఒకటి వెంకటాచల క్షేత్రం. వెంకటేశ్వరుడి యొక్క మూర్తిని ఎవరు చెక్కలేదు, ఎవరు ప్రతిష్ఠించలేదు. ఆయన గురించి మాట్లాడుతూ భవిష్యోత్తర పురాణంలో ఒక మాట చెప్తారు. ఆయన నకులం దైవ సంఘైశ్చ నకులం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విదారిత. ఆయన నకులం దైవ సంఘైశ్చ, ఆయన యొక్క స్వరూపాన్ని దేవతలు ఎవ్వరూ అలా తయారు చేయలేదు. అలాగే నకులం విశ్వకర్మణ, విశ్వకర్మ సాధారణంగా విగ్రహాలను చెక్కుతాడు దేవతల తరఫున. విశ్వకర్మ ఆ మూర్తిని తయారు చేయలేదు. స్వేచ్ఛయా క్రీడతి తత్ర, ఆయన అక్కడ స్వేచ్ఛగా ఆడుతూ ఉంటాడు. ఎలా ఆడుతూ ఉంటాడు అంటే రకరకాలుగా క్రీడిస్తాడు. ఒక్కొక్క భక్తులు వచ్చాడనుకోండి, ఆయన ఎంతో సంతోషంగా అర్చకులు తెరవేసినా కూడా తెర తీసేసి దర్శనం ఇచ్చేస్తాడు. త్యాగరాజస్వామి వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళినప్పుడు తెర వేసేసింది. ఆయన దర్శనం అడిగారు. సమయం పడుతుంది, తెరవేశాం, ఏదో లోపల ఉపచారం జరుగుతుంది అన్నారు. ఆయన అక్కడే నిలబడి కీర్తన చేశారు, తెర తీయగలదా అని. వెంటనే తెర తీసుకుంది బ్రహ్మకృతం. తీసుకుని వెంకటేశ్వర స్వామి వారు దర్శనం ఇచ్చారు. ముద్దుస్వామి దీక్షితులు వారి తండ్రి గారిని అనుగ్రహించి కొడుకు పుట్టేటట్టుగా అనుగ్రహించారు. అన్నదానం చేస్తున్నప్పుడు ఆయన దగ్గర పనిచేసేటటువంటి సేవకుడు అప్పన్న రూపంలో వచ్చి ఆయన చేస్తున్నటువంటి నారాయణ సేవలో అందరికీ నెయ్యి వడ్డన చేశారు. కాబట్టి ఎప్పుడూ అలా నిలబడే దర్శనమిస్తారని మీరు అనుకోకూడదు. ఒక్కొక్కసారి ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, మీకు వెంకటేశ్వర స్వామి వారు మీ దగ్గరికి వచ్చారన్న విషయం కూడా మీకు ఎరుకలో ఉండదు. ఆయన వీడిని మనం రక్షించాలి, ఏదో నేను అనుగ్రహించడానికి ఇంత చదువుకుని ఉండాలి, ఇన్ని విషయాలు తెలిసి ఉండాలని ఉండదు. ఆయన ఎందు పూనికతో, ఆయన ఎందు భక్తితో వెళ్ళినటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారి దగ్గరికి వెంకటేశ్వరుడు తనంత తానుగా నడిచి వస్తారు.